విజయనగరం ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రము ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ యందు యూనిట్ 2 ఆమ్లాలు క్షారాలు లవణాలు అనే పాఠంలోని కొన్ని ముఖ్యమైన భావనలు మనం చెప్పుకోబోతున్నాం. ఈ పాఠంలో ఉండే లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమిటంటే ఆమ్లాలు అంటే ఏమిటి, క్షారాలు అంటే ఏమిటి, వాట్ ఈజ్ యాసిడ్ అండ్ వాట్ ఈజ్ బేస్, ఆమ్లాలని క్షారాలని ప్రయోగశాలలో ఏ విధంగా తయారు చేస్తారు, హౌ టు ప్రిపేర్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ ల్యాబొరేటరీ, ఆమ్లాలని క్షారాలని ఏ విధంగా గుర్తిస్తాం, హౌ టు ఐడెంటిఫై యాసిడ్స్ అండ్ బేసెస్, ఆమ్లాలు క్షారాల యొక్క ధర్మాలు, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు పార్ట్ 1లో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ముందుగా మన నిత్య జీవితంలో అనేకమైన విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. చీమలు కానీ తేనెటీగలు కానీ కుట్టినప్పుడు మంట పుడుతుంది. దానికి గల కారణం ఏమేమి ఉంటుంది? అలానే ఉల్లిపాయలు కోసినప్పుడు కళ్ళు మండుతూ ఉంటాయి. దానికి గల కారణం ఏమేమి ఉంటుంది? ఎప్పుడైనా ఊహించారా మీరు? అదేవిధంగా తాజ్మహల్ వంటి కట్టడాలు ఇటీవల కురిసిన ఆమ్ల వర్షాల వలన పాడైపోతున్నాయి. దానికి గల కారణం ఏమిటి? అలానే దంతక్షయం ఏర్పడుతుంది. దానికి గల కారణం ఏమిటి? శీతాకాలంలో కొబ్బరి నూనె అలానే నెయ్యి అవి గడ్డకడుతూ ఉంటాయి. అలా గడ్డకట్టడానికి కారణం ఏమిటి? అదేవిధంగా చూడండి, ఒకసారి పసుపు మరకలు గల బట్టలను సబ్బుతో రుద్దినప్పుడు ఎర్రగా మారుతాయి. అలా ఎర్రగా మారడానికి కారణం ఏమిటి? అదేవిధంగా మనం ఒక పాల వ్యాపారి తన పాలను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే దానికి సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా కలుపుతారు. అలా బేకింగ్ సోడా కలపడానికి కారణం ఏమిటి? అలానే కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి? ఎసిడిటీ సమస్యతో బాధపడే వారికి యాంటాసిడ్ ద్రావణము త్రాగమంటారు. దానికి గల కారణం ఏమేమి ఉంటుంది? ఆమ్లాలు క్షారాలు ఆ లెసన్ అనేది పూర్తిగా అర్థమైనట్లయితే వీటన్నిటికి కూడా మనం సులభంగా మనం ఆన్సర్ చేయొచ్చు. What causes inflammation when ants sting? What causes the eyes to light up when chopping onions? What is the reason why buildings like the Taj Mahal are being damaged by the acid rains? What causes stones to form in the kidneys? What causes coconut oil and ghee to freeze in winter? What is the reason for people suffering from acidity problem to drink antacid solution? What causes turmeric stains to turn red when washed with soaps? What causes tooth decay? You need to understand the acid basis lesson to know these. అలానే మనం డైలీ లైఫ్లో కొన్ని గమనిస్తూ ఉంటాం. నిమ్మ, నారింజ, ఉసిరి, మామిడి, చింతపండు ఇవి రుచికి ఎలా ఉంటాయి? పుల్లగా ఉంటాయి. ఇలా పుల్లగా ఉండే పదార్థాలు ఏమంటారు చెప్పండి ఎవరైనా? ఆమ్లాలు అంటారు. ఇవన్నీ ఆమ్లాలు అనేవి రుచికి పుల్లగా ఉంటాయి. ఇలా రుచికి పుల్లగా ఉండడానికి కారణం ఏంటి? అందులో గల ఆమ్లం ఏంటో చూద్దాం మనం. ఉదాహరణకు ద్రాక్ష, చింతపండు, మామిడి అందులో ఉండే ఆమ్లం ఏంటంటే టార్టారిక్ ఆమ్లం. అలానే యాపిల్లో ఉండే ఆమ్లము మ్యాలిక్ యాసిడ్. నిమ్మజాతి గల వాటిలో ఉండే ఆమ్లము సిట్రిక్ ఆమ్లము. సోయా చిక్కుడు, ఆవు నూనె వాటిలో ఉండే ఆమ్లము ఓయిక్ యాసిడ్. పామాయిల్లో ఉండే ఆమ్లము పామిటిక్ ఆమ్లము. అలానే పెరుగు, మజ్జిగలో ఉండే ఆమ్లము లాక్టిక్ యాసిడ్. అదేవిధంగా పాలకూర, టమాటాలో ఉండే ఆమ్లము
ఆక్సాలిక్ ఆమ్లము. అదేవిధంగా యూరిన్లో ఉండే ఆమ్లము యూరిక్ ఆమ్లము. వెన్నలో ఉండే ఆమ్లము బ్యూటరిక్ ఆమ్లము. అలానే ఉసిరిలో ఉండే ఆమ్లము ఆస్కార్బిక్ ఆమ్లము. వెనిగర్లో ఉండే ఆమ్లము ఎస్టిక్ ఆమ్లము. ఈ విధంగా ఇటువంటి ఆమ్లాలు ఉండబట్టే అవన్నీ కూడా పుల్లగా ఉండడానికి కారణమవుతుంది. టైప్స్ ఆఫ్ యాసిడ్స్. ఇక్కడ మనం ఆమ్లాలను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ ఆమ్లాలు అనేది మొక్క నుండి అలానే జంతువుల నుండి లభిస్తుంటాయి. అటువంటి ఆమ్లాలను ఏమంటారంటే సహజ ఆమ్లాలు అంటారు. యాసిడ్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ లివింగ్ థింగ్స్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టాటారిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఎట్సెట్రా. అలా కాకుండా కొన్ని ఆమ్లాలేమో నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఖనిజాల నుండి ఉత్పత్తి అవుతాయి. అటువంటి ఆమ్లాలను ఏమంటారంటే ఖనిజ ఆమ్లాలు అంటారు, మినరల్ యాసిడ్స్. అవి ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము HCl, సల్ఫ్యూరిక్ ఆమ్లము H2SO4, నత్రిక్ ఆమ్లము HNO3, పాస్పారిక్ ఆమ్లము H3PO4. వీటిని ఖనిజ ఆమ్లాలు అంటారు. ఈ విధంగా ఆమ్లాలు మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, న్యాచురల్ యాసిడ్స్ అండ్ మినరల్ యాసిడ్స్. ఇప్పుడు మనం ఆమ్లాల తయారీ చూద్దాం. నిత్య జీవితంలో మనం సోడా తాగి ఉంటాం. మనం ఈ సోడా తాగినప్పుడు మీకు కలిగే అనుభూతి కొంచెం పుల్లగా ఉంటుంది. అలా పుల్లగా ఉండడానికి కారణం ఏంటి? ఆ సోడాలో ఉండే పదార్థాలు ఏంటి? సోడా తయారు చూస్తే మీరు ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గాజు సీసా తీసుకుంటారు. ఆ గాజు సీసాలో సగం వరకు వాటర్ నింపుతారు. ఈ వాటర్లోనికి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని పంపిస్తారు. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వాటర్తో రియాక్ట్ అయ్యి ఒక ఆమ్లం ఏర్పడుతుంది. ఈ ఆమ్లం పేరేంటండి? కార్బోనిక్ ఆమ్లం. అంటే సోడా అనేది కార్బోనిక్ ఆమ్లం. అది ఒక బలహీనమైన ఆమ్లం. ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు, చూసే అనుభవం మీకు కలిగే ఉంటుంది. ఇప్పుడు మనం ఆమ్లాల తయారీ కోసం చెప్పుకుందాం. మనం ఇక్కడ ఏముంది? ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్తో రియాక్ట్ అయింది. అంటే కార్బన్ డైఆక్సైడ్ అర్థం ఏంటండి? అలోహపు ఆక్సైడ్. ఈ అలోహపు ఆక్సైడ్ అనేవి వాటర్తో నీటితో రియాక్ట్ అవడం వలన ఆమ్లాలు ఏర్పడ్డాయి. నాన్ మెటల్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ వాటర్, ఇట్ గివ్స్ యాసిడ్స్. ఇప్పుడు మనం ప్రయోగశాలలో కూడా ఆమ్లాలను మనం తయారు చేద్దాం. ప్రిపేర్ యాసిడ్స్ ఇన్ అవర్ ల్యాబొరేటరీ. ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్స్ ఇన్ ల్యాబొరేటరీ. ప్రయోగశాలలో ఆమ్లాలను తయారు చేద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్స్. అయితే దీనికోసం కావాల్సిన పరికరాలు చూడండి ఒకసారి. కోనికల్ ఫ్లాస్క్, డిప్లకేటింగ్ స్పూన్, సల్ఫర్ పౌడర్, స్పాచులా, బున్సన్ బర్నర్, వాటర్. ముందుగా ఏం చేస్తున్నామంటే మనం ఈ డిప్లకేటింగ్ స్పూన్లో సల్ఫర్ పౌడర్ తీసుకుంటున్నాం. మనం ఇది ఒక అలోహం. ఇది ఈ సల్ఫర్ అనేది ఏ రంగులో చూడండి ఒకసారి. పసుపు రంగులో ఉంది. ఇది దీనిని మండించినప్పుడు ఏ కలర్ మారుతుందో గమనించండి. ఇది ఒక నాన్ మెటల్. దీన్ని ఆక్సిజన్లో మండిస్తున్నాం మనం. వచ్చే వాయువులు గమనించండి. బ్లూ ఫ్లేమ్ వస్తుంది చూడండి ఒకసారి. అంటే సల్ఫర్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయింది. ఇక్కడ చూడండి ఒకసారి బ్లూ ఫ్లేమ్ వస్తుంది, గమనించండి ఒకసారి. ఈ కోనికల్ ఫ్లాస్క్లో SO2 వాయువుని ఫిల్ అయింది చూడండి ఒకసారి, గమనించండి మీరందరూ కూడా. సల్ఫర్ డయాక్సైడ్ వాయువు. ఇది ఒక అలోహపు ఆక్సైడ్. ఇది సల్ఫర్ డయాక్సైడ్. ఈ అలోహపు ఆక్సైడ్కి ఏం చేస్తున్నాను? నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. నీరు కలుపుతున్నాను చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. SO2 వాయువు అనేది వాటర్తో రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యి ఏంటి అనుకుంటే చూడండి మనం. SO2 + H2O, సల్ఫర్ డయాక్సైడ్ అనేది వాటర్తో రియాక్ట్ అవ్వడం వలన ఏమవుతుందండి?
సల్ఫ్యూరస్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ ఆమ్లాలు అనేవి నీ లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులో మారుస్తాయి. చూడండి, బ్లూ లిట్మస్ పేపర్ ఇది. ఇందులో చూస్తున్న గమనించండి ఒకసారి. దీని కలర్ ఎలా ఉందండి? బ్లూ కలర్లో ఉంది. గమనించండి ఒకసారి. చూడండి, రెడ్గా మారింది. అంటే ఆమ్లాలు అనేవి నీ లిట్మస్ పేపర్ని ఎర్రగా మారుస్తున్నాయి. బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్. ఓకేనా? మళ్ళీ గమనించండి, ఇంకో దాన్ని చేద్దాం మనం. ఈ పేపర్ చూడండి, బ్లూ లిట్మస్ పేపర్. తీసేసారు. రెడ్గా మారిందా లేదండి? సో ఏంటి, ఆమ్లాలు అనేవి ఏమవుతున్నాయి? నీ లిట్మస్ కాగితం ఎర్రగా మారుస్తున్నాయి. ఇది ఒక ఆమ్లం, సల్ఫ్యూరస్ ఆమ్లం. ఓకే, ఈ విధంగా మనం ప్రయోగశాలలో ఆమ్లాలను చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్షారాల గురించి మాట్లాడుకుందాం. క్షారాలు అంటే ఏమిటి? ఈ క్షారాలని ఏ విధంగా తయారు చేస్తారు? గమనించండి ఒకసారి. మీరు సబ్బు అనేది పట్టుకొని చూసుంటారు. సబ్బు ఏ విధంగా ఉంటుందండి? జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది, రుచికి చేదుగా ఉంటుంది. ఇలాగా జారుడు స్వభావం కలిగి రుచికి చేదుగా ఉండే వాటినే క్షారాలు అంటారు. బిటర్ టు టేస్ట్ అండ్ సోపీ టచ్, వీటిని మనం బేసెస్ అంటాం మనం. అయితే ఈ బేసెస్ అనేది ఎక్కడ ఉంటాయో గమనిద్దాం మనం. సాధారణమైన క్షారము సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్. అలానే గ్లాస్ క్లీనింగ్కి వాడే కోలిన్ అనే లిక్విడ్లో ఉండే ప్రధానమైన క్షారము అమ్మోనియం హైడ్రాక్సైడ్. సున్నపు ద్రావణంలో ఉండే ప్రధానమైన క్షారము కాల్షియం హైడ్రాక్సైడ్. అలానే ఎసిడిటీతో బాధపడే వారికి ఇచ్చే యాంటాసిడ్ సొల్యూషన్లో ఉండే ప్రధానమైన క్షారాలు ఏమిటంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ క్షారాలే. బెటర్ టు టేస్ట్ అండ్ సోపీ టచ్. బేసెస్ ఆర్ బెటర్ టు టేస్ట్ అండ్ సోపీ టచ్. Preparation of bases in laboratory. ఇప్పుడు మనం ప్రయోగశాలలో క్షారాలు తయారు చేద్దాం మనం. ప్రిపరేషన్ ఆఫ్ బేసెస్ ఇన్ ల్యాబొరేటరీ. దీనికోసం కావాల్సిన పరికరాలు చూడండి. మెగ్నీషియం వైర్, టాంగ్స్, బున్సన్ బర్నర్, పెట్రీ డిష్, లిట్మస్ పేపర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మెగ్నీషియం వైర్ బాగా మండిస్తున్నాం మనం. చూడండి, మీకు గమనించండి. ఈ లోహాలు అనేవి ఆక్సిజన్తో రియాక్ట్ అవుతున్నాయి. ఇలా ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మిరుమిట్లు కలిపే కాంతితో వస్తుంది. ఇక్కడ మనకి మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి తెల్లని బూడిద ఏర్పడడం చూడండి ఒకసారి. అంటే లోహాలు అనేవి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి లోహపు ఆక్సైడ్ ఏర్పడింది. ఈ బూడిద ఏమిటంటే మెగ్నీషియం ఆక్సైడ్. చూడండి, ఇప్పుడు మెగ్నీషియం లోహాన్ని మండించాను నేను. దీన్ని మండించడం వల్ల మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఒక తెల్లటి బూడిద పదార్థం ఏర్పడింది, లోహపు ఆక్సైడ్. దీన్ని మనం వాటర్ యాడ్ చేద్దాం మనం. గమనించండి మీరు, లోహపు ఆక్సైడ్లకు వాటర్ని కలిపాను నేను. లోహపు ఆక్సైడ్లు అనేవి వాటర్తో రియాక్ట్ అవడం వల్ల ఏంటి ఏర్పడతాయి గమనించండి ఒకసారి. టెస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ.
రైట్ లిట్మస్ పేపర్ తీసుకున్నాను నేను. చూడండి, బ్లూ కలర్ గా మారడం గమనించుంటారు మీరు. అంటే క్షారాలు అనేవి రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మారుస్తుంటాయి. అంటే లోహపు ఆక్సైడ్ అనేవి వాటర్తో రియాక్ట్ అవడం వలన క్షారాలు పడతాయి. ఈ క్షారాలు అనేవి ఎర్ర లిట్మస్ కాగితాన్ని నీలంలో మార్చాయి. మళ్ళీ టెస్ట్ చేద్దాం. చూడండి, ఇదేంటండి, ఇది రెడ్ లిట్మస్ పేపర్. దీన్ని క్షారంలో ఉంచాను నేను. బ్లూగా మారింది. ఓకేనా? ఏంటంటే మనకు తయారు చేసినట్లు ఇక్కడ క్షారాలు అనేవి ఏర్పడ్డాయి. ఆమ్లాలు క్షారాల గురించి వివరించే సిద్ధాంతాలు. ఫస్ట్ వన్, అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం. ఇక్కడ అర్హీనియస్ సిద్ధాంత పరంగా ఆమ్లాలు అంటే ఏమిటో తెలుసుకుందాం, క్షారాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. జలద్రావణంలో H+ అయాన్లను ఇచ్చే వాటినే ఆమ్లాలు అంటారు. ప్రొడ్యూసర్స్ H+ అయాన్స్ ఇన్ aqueous solution is called acids. ఫర్ ఎగ్జాంపుల్ HCl. HCl అనేది వాటర్లో డిజాల్వ్ అయ్యి H+ అయాన్లను ఇస్తుంది. అలానే HNO3, H2SO4 ఇవన్నీ కూడా యాసిడ్స్గా మనం పరిగణిస్తాం. అలానే బేసెస్. జలద్రావణంలో OH- అయాన్లను ఇచ్చే వాటినే బేసిస్ అంటారు. ప్రొడ్యూసర్స్ OH- అయాన్స్ ఇన్ aqueous solution కాల్డ్ బేసెస్. సోడియం హైడ్రాక్సైడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అయ్యి OH- అయాన్లను ఇస్తుంది. ఇవన్నీ క్షారాలు అంటారు. అంటే క్షారాల ఉదాహరణలు ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఎట్సెట్రా. వేరే సిద్ధాంతం చూద్దాం మనం. బ్రాన్స్టెడ్ లవ్లీ సిద్ధాంతము. ఈ సిద్ధాంతపరంగా ఆమ్లాలని క్షారాలను మనం గమనిద్దాం. ఇక్కడ ఈ సిద్ధాంతపరంగా ఏంటంటే ప్రోటాన్లను దానం చేసే వాటినే ఆమ్లాలు అంటారు. ప్రోటాన్ డానర్ ఈజ్ కాల్డ్ యాసిడ్. ఎగ్జాంపుల్ HCl. HCl ఏమవుతుంది, H+ అయాన్ గాను Cl- అయాన్ గాను విడిపోతుంది. ఇలా ప్రోటాన్లను దానం చేసే వాటినే మనం ఆమ్లాలు అంటారు. H+ డోనర్ ఈజ్ కాల్డ్ యాసిడ్. అలానే ఇక్కడ ప్రోటాన్ గ్రహీత ఏమంటారంటే క్షారం అంటారు. H+ యాక్సెప్టర్ ఈజ్ కాల్డ్ బేస్. అదేవిధంగా లూయిస్ ఆమ్ల క్షార సిద్ధాంతం తెలుసుకుందాం. ఇది పై క్లాసులో వివరిస్తారు, కానీ ఒకసారి ఆ డెఫినేషన్ అనేది మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఒంటరి ఎలక్ట్రాన్ జంట గ్రహీతను ఆమ్లం అంటారు. ఒంటరి ఎలక్ట్రాన్ జంట దాతను క్షారం అంటారు. ఇక్కడ మనకి కొన్ని ఆమ్లాలు ఉన్నాయి, కొన్ని క్షారాలు ఉన్నాయి. ఈ ఆమ్లాలని క్షారాలను గుర్తించాలి. ఈ ఆమ్లాలని క్షారాలని గుర్తించడం కోసం వాడే వాటిని ఏమంటారు? ఇక్కడ ఆమ్లాలని క్షారాలని ఐడెంటిఫై చేయాలి. ఇలా ఐడెంటిఫికేషన్ కోసం వాడే వాటిని ఏమంటారు? వాటినే మనం సూచికలు అంటాం, ఇండికేటర్స్. ఇండికేటర్స్ ఏమవుతాయంటే ఆమ్ల ద్రావణంలో ఒక రంగుని, క్షార ద్రావణంలో వేరే రంగుని ప్రదర్శిస్తాయి. ఈ విధంగా ప్రదర్శించే వాటినే మనం సూచికలు అంటాం. సహజంగా మనం సూచికలు 7వ తరగతిలో వాడే ఉన్నాం. పసుపు ద్రావణం, అలానే మందార, అలానే బీట్రూట్ రసాన్ని తీసుకుంటున్నాము, రెడ్ క్యాబేజ్. వీటి సహాయంతో అంతకుముందు ఆమ్లాలని క్షారాలను గుర్తించాం. చూడండి పిల్లలు, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇండికేటర్స్ అన్నీ కూడా అవన్నీ వాటిని ఏమంటారంటే న్యాచురల్ ఇండికేటర్స్ అంటారు. అంటే పసుపు, మందార, రెడ్ క్యాబేజ్, అలానే ఎర్ర మందారం, ఇవన్నీ కూడా వాటిని ఏమంటారంటే న్యాచురల్ ఇండికేటర్స్ అంటారు. అవి కాకుండా మరికొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్, వాటిని రసాయన సూచికలు అంటారు. మిథైల్ ఆరెంజ్ అనేది ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇవి ఆమ్ల ద్రావణంలో మిథైల్ ఆరెంజ్ అనేది ఎరుపు రంగు కలిగి ఉంటుంది. అదే మిథైల్ ఆరెంజ్ క్షార ద్రావణంలో పసుపు రంగు కలిగి ఉంటుంది.
అదేవిధంగా ఫినాక్రిన్ సహాయంతో కూడా ఆమ్లాలని క్షారాలని మనం వర్గీకరించవచ్చు. ఫినాక్రిన్ ద్రావణం అనేది ఆమ్లంలో వేస్తే ఎటువంటి రంగును కలిగి ఉండదు. అదే ఫినాక్రిన్ అనేది క్షార ద్రావణంలో పింక్ రంగును కలిగి ఉంటుంది. ఈ విధంగా ఈ రసాయన సూచికలు మిథైల్ ఆరెంజ్ ఫినాక్రిన్ సహాయంతో కూడా ఆమ్లాలని క్షారాలని మనం గుర్తించవచ్చు. అలానే మనం సువాసన సూచికలు ఓల్ఫాక్టరీ ఇండికేటర్ సహాయంతో కూడా ఆమ్లాలని క్షారాలని మనం సెపరేట్ చేయొచ్చు. అంటే వాసన బట్టి కూడా మనం ఆమ్లాలని క్షారాలను మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్గా ఏం వాడతామంటే ఆనియన్ ఉల్లిపాయ రసాన్ని వాడుకుంటాం, అలానే క్లోవ్ ఆయిల్ లవంగ నూనె తీసుకుంటాం, అలానే వెనిలా ఎసెన్స్, వీటి సహాయంతో కూడా మనం ఆమ్లాలని క్షారాలను గుర్తించవచ్చు. చూడండి, ఇక్కడ ఆమ్ల ద్రావణాలను మనం లిట్మస్ పేపర్తో మనం రంగు మార్పుని గమనిద్దాం. చేయండి సార్. చూడండి ఒకసారి, HCl అనేది లిట్మస్ పేపర్ పెట్టగానే రెడ్ కలర్ మారింది. బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్ ఇన్ HCl సొల్యూషన్. చూడండి, అలాగనే సల్ఫ్యూరిక్ ఆమ్లం పెట్టింది అమ్మాయి, ఎలా ఏ రంగులో మారిందండి అంటే బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్లో మారింది. గమనించండి ఒకసారి. చూడండి, ఇక్కడ మనకి నత్రిక ఆమ్లంలో పెట్టింది అమ్మాయి, బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్. ఎస్టిక్ ఆమ్లంలో పెట్టుకుని చూడండి ఒకసారి, ఇక్కడ కూడా రెడ్ కలర్లో మారింది. ఇప్పుడు ఏమవుతాయండి, ఆమ్ల ద్రావణాలు అనేవి నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులో మారుస్తున్నాయి. బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ టు రెడ్ ఇన్ ఎస్టిక్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని మనం రెడ్ లిట్మస్ పేపర్ చేద్దాం. చూడండి, నో చేంజ్. చూడండి ఒకసారి మళ్ళీ, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో పెట్టింది అమ్మాయి రెడ్ లిట్మస్ పేపర్ని, ఎటువంటి మార్పు లేదు, నో ఎఫెక్ట్. నత్రిక ఆమ్లంలో పెట్టింది కానీ ఎటువంటి రంగు మార్పు కలిగి ఉండలేదు. ఇక్కడ పెట్టింది చూడండి ఒకసారి, రంగులో ఎటువంటి మార్పు కనిపించలేదు. అంటే ఏమర్థమవుతుందని మనకి అంటే ఆమ్ల ద్రావణాలు అనేవి నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులో మారుస్తున్నాయి, అలానే ఎరుపు లిట్మస్ పేపర్ అనేది అదే కలర్లో ఉంటుంది. ఈ విధంగా మనం ఆమ్లాలను మనం సులభంగా గుర్తించవచ్చు. ఈ ఆమ్ల ద్రావణాలలో ఫినాక్రిన్ యొక్క రంగు ఎట్లా ఉంటుంది, అలానే ఈ ఆమ్ల ద్రావణాలలో మిథైల్ ఆరెంజ్ యొక్క రంగు ఏ విధంగా ఉంటుందో గమనించండి ఒకసారి. ఇక్కడ ఫినాక్రిన్ తీసుకుంటుంది, ఆమ్లం వేస్తుంది, నో చేంజ్. ఇక్కడ చూడండి, నో చేంజ్, నో చేంజ్, నో చేంజ్. అంటే ఆమ్ల ద్రావణాలు అనేవి ఫినాక్రిన్తో ఎటువంటి రంగు మార్పును కలిగి ఉండటం లేదు. చూడండి పిల్లలు, ఇక్కడ కొన్ని ఆమ్లాలు ఉన్నాయి. ఈ ఆమ్లాలు అనేవి మిథైల్ ఆరెంజ్తో ఎటువంటి రంగును కలిగి ఉంటుందో గమనించండి ఒకసారి. మిథైల్ ఆరెంజ్ ఆమ్ల ద్రావణంలో రెడ్ కలర్ని చూపిస్తుంది, చూడండి ఒకసారి. చూడండి ఒకసారి, అలానే ఇక్కడ కూడా రెడ్ కలర్ వస్తుంది. అంటే మిథైల్ ఆరెంజ్ అనేది ఆమ్ల ద్రావణంలో ఎరుపు రంగు కలిగి ఉంటుంది. మిథైల్ ఆరెంజ్ టర్న్స్ టు రెడ్ ఇన్ ఎస్టిక్ సొల్యూషన్. లిట్మస్ పేపర్తో మనం పరీక్షిద్దాం. ఇక్కడ కొన్ని క్షారాలు ఉన్నాయి, చూడండి ఒకసారి. ఆ క్షారం పేరేంటండి, పొటాషియం హైడ్రాక్సైడ్, అలానే కాల్షియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఈ క్షారాలను మనం లిట్మస్ పేపర్ సహాయంతో మనం గుర్తిద్దాం. మనం ముందుగా రెడ్ లిట్మస్ తీసుకుందాం, వాటిని క్షార ద్రావణంలో
ఒకసారి రంగులు గమనించండి. ఒకసారి ఈ పేపర్ ఏంటి చూడండి. ఒకసారి రెడ్ లిట్మస్ పేపర్. ఈ పేపర్ యొక్క రంగుని గమనించండి. ఈ అమ్మాయి ఈ పేపర్నేమో క్షారద్రావణాలు పెడుతుంది. రెడ్ లిట్మస్ అనేది ఏ విధంగా మారుతుంది గమనించండి. చూడండి ఎలా మారింది. రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కలర్లో చేంజ్ అయింది. ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ పెడుతుంది అమ్మాయి. చూడండి ఒకసారి. చూడండి ఒకసారి కలర్ అబ్జర్వ్ చేయండి. ఒకసారి బ్లూ కలర్ చేంజ్ అయింది. సోడియం హైడ్రాక్సైడ్ పెడుతుంది అమ్మాయి. చూడండి ఒకసారి. చూడండి ఒకసారి బ్లూ కలర్లో మారింది. అలానే ఇప్పుడు అమ్మోనియం హైడ్రాక్సైడ్లో అని పెడుతుంది అమ్మాయి. చూడండి ఒకసారి. ఏ రంగులో మారిందండి? బ్లూ కలర్ మారింది. అంటే క్షార ద్రావణాలు అనేవి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి మారుస్తుంది. రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ టు బ్లూ ఇన్ బేసిక్ సొల్యూషన్. అలా ఏం చేస్తారంటే బ్లూ లిట్మస్ పెడతాం మనం. అబ్జర్వ్ చేయండి ఒకసారి. అందులో ఏమైనా చేంజింగ్ ఉంటుందో చూడండి ఒకసారి. నో చేంజ్ అంటే అలానే ఉంది. నో ఎఫెక్ట్. కాల్షియం హైడ్రాక్సైడ్ పెట్టింది అమ్మాయి, అయినా కూడా నో చేంజ్. అబ్జర్వ్ చేయండి. బ్లూ లిట్మస్ పేపర్ అనేది క్షార ద్రావణంలో ఎటువంటి రంగు మార్పును కలిగి ఉండలేదు. అంటే క్షారాలు ఏమవుతున్నాయి ఇక్కడ మనకి అంటే క్షార ద్రావణాలు అనేవి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి మారుస్తున్నాయి. కానీ బ్లూ లిట్మస్ పేపర్లో ఎటువంటి చేంజ్ క్షార ద్రావణాల్లో లేదు. గమనించండి పిల్లలు, ఇక్కడ మనకి క్షారాలు ఉన్నాయి. ఈ క్షారాలను మనం మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ సహాయంతో మనం రంగు మార్పును గమనిద్దాం. మనం అంటే క్షార ద్రావణంలో మిథైల్ ఆరెంజ్ యొక్క రంగు ఏంటి చూద్దాం. ఒరిజినల్గా మిథైల్ ఆరెంజ్ యొక్క కలర్ ఏంటంటే ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ అనేది క్షార ద్రావణంలో ఎటువంటి మార్పు వస్తుందో అబ్జర్వ్ చేయండి. మొదటిగా పొటాషియం హైడ్రాక్సైడ్లో వేసిన సొల్యూషన్ చూడండి ఒకసారి. ఓకే, ఎల్లో కలర్ అంటే మిథైల్ ఆరెంజ్ అనేది పసుపు రంగులో మారింది. అలానే కాల్షియం హైడ్రాక్సైడ్లో కూడా వేస్తుంది మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. ఏ విధంగా మారింది చూడండి ఒకసారి. పసుపు రంగులో మారింది. అలానే సోడియం హైడ్రాక్సైడ్లో కూడా వేస్తుంది చూడండి ఒకసారి. ఏ రంగులో మారింది చూడండి ఒకసారి. ఇక్కడ కూడా ఎల్లో కలర్లో మారింది. ఇప్పుడు ఏంటంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్లో వేస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ కూడా ఎల్లో కలర్లో మారింది. సో ఇక్కడ క్షార ద్రావణాలలో మిథైల్ ఆరెంజ్ యొక్క కలర్ ఏంటండి? పసుపు, ఎల్లో కలర్. మిథైల్ ఆరెంజ్ టర్న్స్ టు yellow ఇన్ బేసిక్ సొల్యూషన్. చూడండి పిల్లలు, ఇక్కడ కొన్ని క్షారాలు ఉన్నాయి. పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఈ క్షార ద్రావణాలు అనేవి ఫినాల్ఫ్రెంట్ ఇండికేటర్తో ఎటువంటి రంగు మార్పు వస్తుందో గమనించండి అందరూ కూడా. ఫినాల్ఫ్రెంట్ అనేది కలర్లెస్ సొల్యూషన్, దీని రంగు లేదు. ఇప్పుడు క్షార ద్రావణంలో వేసిన వెంటనే దీని యొక్క రంగుని గమనించండి ఒకసారి. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. చూడండి ఒకసారి, పింక్ రంగులో మారని గమనించుంటారు మీరు. చూడండి ఒకసారి. అంటే క్షార ద్రావణంలో ఫినాల్ఫ్రెంట్ కలర్ ఏంటండి? పింక్ కలర్. ఇక్కడ మనకి ఈ అమ్మాయి సోడియం హైడ్రాక్సైడ్లో వేస్తుంది, కలర్ చూడండి ఒకసారి, పింక్ రంగు వస్తుంది. అమోనియం హైడ్రాక్సైడ్లో ఫినాల్ఫ్రెంట్ వేస్తుంది చూడండి ఒకసారి, ఇక్కడ పింక్ రంగు వచ్చింది. అంటే అర్థం ఏంటండి? క్షార ద్రావణాలు అనేవి ఫినాల్ఫ్రెంట్తో పింక్ రంగు ఏర్పరుస్తాయి. ఫినాల్ఫ్రెంట్ టర్న్స్ టు
పింక్ కలర్ ఇన్ బేసిక్ సొల్యూషన్. చూడండి, మనం ఇంతవరకు ఆమ్లాలని క్షారాలు లిట్మస్ పేపర్తో పరిశీలించాం, మిథైల్ ఆరెంజ్తో పరిశీలించాం, ఫినాప్థలిన్ సూచికతో పరిశీలించాం. అయితే మనకి టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ 1 ఉంది. మనకి ఆ యాక్టివిటీ 1లో ఒక పట్టిక ఇచ్చాడు మీకు, టేబుల్. ఈ టేబుల్ అనేది మీకు ఎగ్జామినేషన్లో ఆడడానికి అవకాశం ఉంటుంది. AS4 కింద పట్టిక నింపంటాడు మీకు, ఓకేనా? ఆ పట్టిక నింపాల్సి ఉంటుంది. ఆ పట్టికలో ప్రధానంగా ఏమిటంటే ఫస్ట్ కాలంలో కొన్ని ఆమ్లాలు, కొన్ని క్షారాలు ఉంటాయి. ఈ ఆమ్లాలు క్షారాలు అనేవి బ్లూ లిట్మస్ పేపర్తో ఏ విధంగా మారుతుంటుంది, రెడ్ లిట్మస్ పేపర్తో ఏ విధమైన చేంజింగ్ ఉంటుంది, మిథైల్ ఆరెంజ్తో ఏ విధంగా చేంజింగ్ ఉంటుంది, ఫినాప్థలిన్తో ఎటువంటి మార్పు కలిగి ఉంటుంది, ఇవన్నీ మీరు పూరించాల్సి ఉంటుంది. ఇది 4 మార్క్స్ మీకు ఆడడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఇంట్లోని పచ్చళ్ళను లోహ పాత్రల్లో నిల్వ చేయొద్దంటారు. దానికి కారణం ఏమై ఉంటుంది, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సాధారణంగా పచ్చళ్ళను లోహ పాత్రల్లో నిల్వ చేస్తే ఆ పచ్చళ్ళు పాడైపోతాయని అంటారు. దానికి కారణం ఏంటి అంటే, పచ్చళ్ళు అనేవి లోహ పాత్రలతో రియాక్ట్ అవుతాయా అంటే, పచ్చళ్ళు అంటే ఏంటి? సాధారణంగా మామిడి, ఉసిరి, నిమ్మ ఇవన్నీ ఎలా ఉంటాయి? రుచికి పుల్లగా ఉంటాయి. అంటే ఆమ్లాలే కదా. ఆమ్లాలు అనేవి లోహ పాత్రలతో రియాక్ట్ అయ్యి పాడై ఉంటాయా? అది కాదా? ఒకసారి మనం ఈ ప్రయోగం చేసి చూద్దాం. అంటే లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవుతాయో లేవో గమనిద్దాం. మనం లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవుతాయా అవ్వదు చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఏమేంటంటే లోహాల ఆమ్లాలతో చర్య, మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్స్. మరి ఈ ప్రయోగం చేయాలంటే మనకు కావాల్సిన పరికరాలు చూడండి ఒకసారి. స్టాండ్, క్లాంప్, తర్వాత టెస్ట్ ట్యూబ్, మెటల్గా మనం జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్నాం మనం. అలానే హైడ్రోక్లోరిక్ యాసిడ్, అలానే ఇక్కడ సబ్బుద్రావణం తీసుకుంటాం మనం. దానికోసం మనం విమ్ వాడాం మనం. తర్వాత రబ్బర్ కార్ అండ్ డెలివరీ ట్యూబ్, వాయువాహక నాళం అంటాం మనం. ఇది రబ్బర్ కార్క్ ఇది. తర్వాత గ్లాస్ జార్, ఇందులో వాటర్ తీసుకున్నాం మనం. చూద్దాం మనం ప్రయోగాన్ని మనం నిర్వహిద్దాం మనం. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఈ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాను. దీన్ని క్లాంప్ సహాయంతో దీన్ని అమర్స్తున్నాను. ఇప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏం చేస్తున్నానంటే, మనం జింక్ ముక్కలు తీసుకుంటున్నాను నేను. చూడండి పిల్లలు, ఈ జింక్ గ్రాన్యూల్స్ అంటారు. ఈ జింక్ గ్రాన్యూల్స్ ఏం చేస్తున్నామంటే, మనం ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం టెస్ట్ ట్యూబ్లో వేస్తున్నాను నేను. సార్ చూడండి పిల్లలు, ఇక్కడ మనకి జింక్ అనేది ఆమ్లంతో రియాక్ట్ అవుతుందో చూడండి ఒకసారి. రియాక్ట్ అయిన తర్వాత గమనించండి, ఏమైందో చూడండి, అర్థం చేయండి ఒకసారి. ఈ సోప్ వాటర్లో కాస్త బబుల్స్ ఏర్పడ్డాయి మనకి. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఈ వాయువాహక నాళం గుండా ఒక గ్యాస్ అనేది నిల్లుకు వస్తుంది. ఆ గ్యాస్ ఏమైందో చూడండి ఒకసారి మీరు. ఆ గ్యాస్ అనేది ఏమైందో చూద్దాం మనం. ఈ గ్యాస్ అనేది మండే పొలని తప్పని పాప్ సౌండ్తో ఆర్పిస్తే అది హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయినట్టు. అంటే అర్థమేంటి ఇక్కడ అంటే, లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అయినట్లే కాదా పిల్లలు? రియాక్ట్ అయినట్లే. మనం ఈ గ్యాస్ని అబ్జర్వ్ చేద్దాం. సందర్భంలో
ఏమైనా వెలువడుతుంది ఇక్కడ? హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. రైట్. ముందు జింకు ముక్కలను హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో జరిపే చర్య తీసుకుందాము. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ లోహాలు అనేవి ఆమ్లాలతో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయో గమనించండి ఒకసారి. ఒక బెలూన్ తీసుకో, పరికరాలు చూడండి ఒకసారి. కోనికల్ ఫ్లాస్క్, జింక్ గ్రాన్యూల్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఈ జింక్ ముక్కల్ని బెలూన్లో తీసుకుంటున్నాం. గమనించండి పిల్లలు, ఈ బెలూన్లో జింకు ముక్క తీసుకున్నాను నేను. కోనికల్ ఫ్లాస్క్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నాను. ఈ జింకు ముక్కలు అనేవి హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి? రియాక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది గమనించండి. చూడండి, ఈ విధంగా ఫిక్స్ చేశాను నేను. లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవుతున్నాయి. ఇలా రియాక్ట్ అయిన క్రమంలో చూడండి ఒకసారి, లోపల రియాక్షన్ జరుగుతుంది. ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ చూడండి ఒకసారి, ఈ బెలూన్ ఎక్స్పాండ్ అయింది. మరి బెలూన్ ఎక్స్పాండ్ అయిందని అర్థం ఏంటండి? ఇందులో గ్యాస్ అనేది లేనట్లే కాదండి. అంటే జింక్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అయింది. చూడండి ఒకసారి, హైడ్రోజన్ చాలా తేలికైంది కాబట్టి పైకి చూడండి ఒకసారి. హైడ్రోజన్ చాలా తేలికైంది. మూలకాలన్నింటిలోకి అతి తేలికైంది హైడ్రోజన్. చూసారు మీకు ఎంత చక్కగా మనకి ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో మనకి అది. మళ్ళీ చూడండి ఒకసారి, ఆమ్లాలతో రియాక్ట్ అయ్యే విధానం చూసారు మీరు. ఇక్కడ లోహాలు అనేది ఆమ్లాలతో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. ఈ హైడ్రోజన్ గ్యాస్ చూసే ఉంటారు మీరు. ఆ బెలూన్లో సేకరించే మనం ఆ హైడ్రోజన్ వాయువు మనం దాని బెలూన్లో ఉండే హైడ్రోజన్ వాయువుని మనం దారంతో కట్టాము. మనం అది విడిచిపెట్టగానే ఏమైందంటే గాలి కంటే తేలికైంది కాబట్టి మనకి ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది. ఓకేనా? అలా పైకి వెళ్ళడానికి కారణం ఏంటి? హైడ్రోజన్ వాయువు చాలా తేలికైంది. అందుకే ఈ హైడ్రోజన్ వాయువుని ముఖ్యంగా రాకెట్లలో ఇంధనంగా వాడతారు, అలానే ఫ్యూయల్గా వాడుతుంటారు. అంతేకాకుండా మనకి వాటర్ గ్యాస్, సెమీ వాటర్ గ్యాస్ వంటి వాటిలో కూడా హైడ్రోజన్ గ్యాస్ని వాడుతూ ఉంటారు. నూనెలను హైడ్రోజనీకరణం చేయడంలో కూడా హైడ్రోజన్ గ్యాస్ని వాడుతూ ఉంటారు. ఇంతకుముందు మనం జింకు ముక్కలని హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య చూసాం. అలానే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అల్యూమినియం ఫాయిల్తో హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్యను మనం పరిశీలిద్దాం. మరి దీనికోసం మనం తీసుకున్న పరికరాలు చూడండి ఒకసారి. కోనికల్ ఫ్లాస్క్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అల్యూమినియం ఫాయిల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మనం పరిశీలిద్దాం. ముందుగా ఏం చేద్దామంటే కోనికల్ ఫ్లాస్క్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకుందాం మనం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిలోకి మనం అల్యూమినియం ఫాయిల్ మనం అమర్చుకుందాం.
చూడండి, గమనించండి ఒకసారి. చూడండి, మనం అంతకుముందు జింక్ మెటల్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య చూస్తాం. ఇప్పుడేంటి ఇక్కడ అల్యూమినియం మెటల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య చూస్తాం. ఇక్కడ మీరు రెండింటి రియాక్షన్లలో ఒకటి అర్థం చేసుకుంటారు మీరు. జింక్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో రియాక్ట్ అయింది, అల్యూమినియం కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో రియాక్ట్ అయింది. ఇక్కడ జింక్ కంటే అల్యూమినియం అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో ఫాస్ట్గా రియాక్ట్ అయింది, గమనించి ఉంటారు మీరు. అలా రియాక్ట్ అవడానికి కారణం ఏంటి? జింక్ కంటే అల్యూమినియంకి చర్యాశీలత ఎక్కువ. అంటే అధిక చర్యాశీలత లోహాలు ఆమ్లాలతో త్వరగా రియాక్ట్ అవుతాయి. అలానే అన్ని లోహాలు ఆమ్లాలతో రియాక్ట్ అవ్వవు. చూడండి మీరు, బంగారం, వెండి, ప్లాటినం లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవ్వవు. దానికి కారణం ఏంటి? ఇవేంటండి ఇవి బంగారం, ప్లాటినం, వెండి ఇవేంటంటే లో రియాక్టివిటీ మెటల్స్. లో రియాక్టివిటీ మెటల్స్ ఎప్పుడు కూడా ఆమ్లాలతో రియాక్ట్ అవ్వవు. Carbonates react with acids. Properties of acids. ఆమ్లాల యొక్క ధర్మాలు చెప్పుకుంటాం మనం. ఈ ఆమ్లాలు అనేది కార్బోనేట్లతో చర్య ఏ విధంగా ఉందో చూద్దాం మనం. కార్బోనేట్లతో ఆమ్లాల చర్య. యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్, అది మన యొక్క ఉద్దేశం. మరి ఈ ప్రయోగం చేయాలంటే కావాల్సిన పరికరాలు ఏంటి? చూడండి ఒకసారి. స్టాండ్ తీసుకుంటున్నాం మనం, క్లాంప్ తీసుకున్నాం, అలానే టెస్ట్ ట్యూబ్, అదేవిధంగా రబ్బర్ కార్క్ అండ్ డెలివరీ ట్యూబ్, వాయువాహక నాళం. ముఖ్యంగా వీటికి కావాల్సింది సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా తీసుకుంటున్నాను, యాసిడ్గా హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నాను, అలానే సున్నపు ద్రావణం తీసుకుంటున్నాను, కాల్షియం హైడ్రాక్సైడ్. ప్రయోగ విధానాన్ని గమనించండి మీరు. ఈ పరీక్షణాళికలో నేను సోడియం బైకార్బోనేట్ తీసుకున్నాను. ఈ సోడియం బైకార్బోనేట్కి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలుపుతాను. కలిపిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో. గమనించిన పిల్లలు, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని నేను ఈ సోడియం బైకార్బోనేట్ కలుపుతున్నాను నేను. ఒకసారి చూడండి, ఇక్కడ సున్నపు తేట పాల వలె తెల్లగా మారుతుంది. అంటే ఏమైనట్లండి? ఇక్కడ ఇందులో నుంచి ఒక గ్యాస్ రిలీజ్ అయింది. ఆ గ్యాస్ ఏంటో చెప్పగలరా మీరు? అంటే కార్బోనేట్లు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అయ్యి, ఈ ఆమ్లాలతో రియాక్ట్ అవ్వడం వలన కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వెలువడింది. ఈ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ఏమైందంటే సున్నపు తేటని పాల వలె తెల్లగా మార్చింది. పాల వలె తెల్లగా మార్చే వాయువు ఏంటండి? కార్బన్ డయాక్సైడ్. ఇక్కడ కార్బోనేట్లు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవడం వలన కార్బన్ డయాక్సైడ్ వాయువు వెలువడింది. ఇక్కడ మనం కార్బన్ CO2 గ్యాస్ ప్రిపరేషన్ కూడా చేయడం జరిగింది. చూడండి, సున్నపు తేట పాల వలె తెల్లగా మారింది. ఇది సున్నపు తేట అండి. సో గమనించండి ఒకసారి, ఇది సున్నపు తేట. ఈ సున్నపు తేటలకు ఏమైంది? ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ పంపించాం మనం, పాల వలె తెల్లగా మారింది. ఈ ప్రయోగంలో మనకి ఏం అర్థమవుతుందండి? కార్బోనేట్లు అనేవి ఆమ్లాలతో చేజరిపి కార్బన్ డయాక్సైడ్ వాయువు అనేది వెలువడడం గమనించి ఉంటారు మీరు.
ఒక కెమిస్ట్రీలో ఫన్ యాక్టివిటీ చేద్దాం మనం. ఆల్రెడీ నేర్చుకున్నారు మీరు. కార్బోనేట్లు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవుతున్నాయి. అలా కార్బోనేట్లు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవ్వడం వలన CO2 గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇది మనం చక్కగా ఇంటి దగ్గర కూడా చేయొచ్చు మనం. ఉదాహరణకు ఇంటి దగ్గర బేకింగ్ సోడా ఉంటుంది, బేకింగ్ పౌడర్ ఉంటుంది, అలాగే వినిగర్ ఉంటుంది. ఈ రెండింటి సహాయంతో మీరు చక్కగా ఒక ఫన్ యాక్టివిటీ అనేది మన దగ్గర చేయొచ్చు. అయితే ముందుగా నేనేం తీసుకుంటానంటే దీనికి ఒక రౌండ్ బాటమ్ బేకర్ తీసుకున్నాను. ఇదే ఉండక్కర్లేదు మనకి, ఒక ప్లాస్టిక్ బాటిల్ సరిపోతుంది మనకి. దీనిలో వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్లో స్పాచులా, ఓకేనా, మంచిగా వస్తుంది. ఆఫ్ చేసి మంచిగా ఈ ఫ్లాస్క్లో కాస్త ఎంతవరకు వాటర్ తీసుకున్నాను మనం. కొంచెం కలర్ కోసం నేను పొటాషియం పర్మాంగనేట్ కలుపుతాను. చూడండి ఒకసారి, కలర్ కోసం మాత్రమే, రియాక్షన్స్ కాదు. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి, కలర్ చూడండి ఒకసారి. ఘన పదార్థాల వ్యాపనం చెప్పొచ్చు మనం ఇక్కడ మనం. సరే, ఏం చేసుకున్నాం మనం, వాటర్ తీసుకున్నాము. కలర్ కోసం మాత్రమే నేను పొటాషియం పర్మాంగనేట్ వాడాను, అంటే అందంగా కనిపించడం కోసం. ఫన్ యాక్టివిటీ కదా మరి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి మనం సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా వేస్తున్నాను నేను. గమనించండి ఒకసారి అందరూ కూడా. ఇప్పుడు మనం ఫౌంటైన్ తయారు చేద్దాం మనం. ఫౌంటైన్ చూసే ఉంటారు మీరు, ఫన్ ఫౌంటైన్, కెమిస్ట్రీ ఫన్ ఫౌంటైన్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక మనకి ఈ సోడియం బైకార్బోనేట్లోకి నేను ఎస్టిక్ ఆమ్లం వేస్తాను. ఇలా ఎస్టిక్ ఆమ్లం వేసిన వెంటనే అక్కడ ఏమవుతుందంటే CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవటం వలన ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. వెంటనే ఏమవుతుందంటే ఈ సొల్యూషన్ అనేది పైకి వస్తుంది. అర్థమైంది అనుకుంటా నేను. మాస్టర్ కొంచెం దూరంగా వెళ్ళండి. ఇది మీరు ఇంటి దగ్గర కూడా చక్కగా చేసుకోవచ్చు. మనకి పెన్నులో రీకులు ఉంటుంది, రీకులు తీసుకోవచ్చు, లేదా స్ట్రా తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు సింపుల్గా కూడా చేయొచ్చు మనం. చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. ఈ ప్రయోగాన్ని మనం ఇంటి దగ్గర కూడా సులభంగా చేయొచ్చు మనం. దీనికి కావాల్సిన అంటే ప్లాస్టిక్ బాటిల్, స్ట్రా, ఇంటి దగ్గర మీకు వెనిగర్ ఉంటుంది, అలానే బేకింగ్ సోడా ఉంటుంది. సరదాగా ఫన్గా కూడా ఇంత చేయొచ్చు మీరు.